వచ్చే కృష్ణాష్టమి సందర్భంగా భాగవతం వివరించే కృష్ణుడి జీవితంలో కొన్ని అద్భుతమైన క్షణాలు, వాటిలో మనం గమనించి తెలుసుకోవాల్సిన విషయాలు ఒక 21 డే షార్ట్ సిరీస్ చేయబోతున్నాం. అందులో ఇది డే 1. దేవకి 8వ కొడుకు నిన్ను అంతం చేస్తాడు అన్న భవిష్యవాణి విన్న కంసుడు దాన్ని ఎదిరించాలని చాలా ప్రయత్నించాడు. భయం అతని మనసంతా నిండిపోయింది. తన సొంత చెల్లికి సంకెళ్లు వేశాడు. పుట్టిన 6 మంది పిల్లలను చంపేశాడు. తనలో ఉన్న భయంతో మధురను ఊపిరాడకుండా చేశాడు. విధి నుండి తప్పించుకోగలననుకున్నాడు. కాని అతను చేసిన ప్రతి క్రూరమైన పని సమయాన్ని ఒక అద్భుతమైన అర్ధరాత్రికి మరింత దగ్గర చేసింది. కంసుడు ఇక తాను సురక్షితం అని అనుకున్నాక చెరసాలలో ఒక పసిపిల్లాడి ఏడుపు చీకటిని చీల్చింది. అదే శ్రీకృష్ణుడి అవతరణ. కంసుడు ఏ విధినైతే తప్పించుకొని పారిపోవాలని వేగంగా పరుగులు తీశాడో చివరకు దానికే ఎదురు వెళ్ళాడు. సో ఈరోజు మీరు తప్పించుకునే భయమే రేపు మిమ్మల్ని నడిపిస్తుంది. భయం మన తెలివిని చీకటిలా కమ్మేస్తుంది అని చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కంసుడిని పక్కన పెట్టేసి భయం ఏం చేసిందో దాని మీద ఫోకస్ చెయ్యండి. భయం అనిపించే విషయాన్ని తప్పించుకుంటే రేపు అది మిమ్మల్ని అదుపు చేస్తుంది. సో దాన్ని ఎదుర్కోండి, దానికి బలాన్ని ఇవ్వకండి. ఒకవేళ మీరు ఎదుర్కోలేకపోతే తెలివున్న మూర్ఖులుగా ప్రవర్తించినట్టు అవుతుంది. మరి దేవకి 7వ సంతానం గురించి చెప్పలేదు కదా, అది ఎవరు, ఏమయ్యాడు అని తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.